హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విభాస్ తెలుగు రుచులు. ఈరోజు మేము చూపించబోయేది సమ్మర్ స్పెషల్ స్నాక్ ఐటెం. పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి హాలిడేస్లో ఈ స్నాక్ ఐటెం చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు: అల్లం తెల్లవై పేస్ట్ మిక్సీలో వేసుకోవాలి. తర్వాత పుదీనా కరివేపాకు కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మైదా పిండి తీసుకోవాలి. 1 కిలో మైదా పిండికి సరిపడా నేను చూపిస్తున్నాను మీకు. ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. తర్వాత అల్లం తెల్లవై పేస్టు, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్ది కాచిన నూనె అయితే బాగుంటుంది కాబట్టి కాచిన నూనె వేసుకోవాలి. పూరీలు చాలా బాగా వస్తాయి కాచిన నూనె వేసుకుంటే. నూనె వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పూరీ పిండిలాగా తడుపుకోవాలి. నీళ్లు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని గట్టిగా తడుపుకోవాలి. ఈ పూరీలకు మెత్తగా తడుపుకోకూడదు పిండిని. బాగా కలిపిన తర్వాత కొద్దిగా నూనె రాచి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న పూరీలాగా పల్చగా ఒత్తాలి. ఇది మందం ఒత్తకూడదు, మందంగా చేసుకోకూడదు. పూరీని పల్చగానే చేసుకోవాలి. రెండు విధాలుగా చూపిస్తున్నాము. చిన్నగా పూరీ పిండిలాగా చేసుకుంటే మీ ఇష్టం. లేదంటే పెద్దగా చపాతీలాగా చేసుకొని ఒక చిన్న మూత తీసుకొని చిన్నగా కూడా కట్ చేసుకొని పూరీలాగా కాల్చుకోవచ్చు. నూనె హై పెట్టి కాల్చకూడదు, ఇది సిమ్లో పెట్టే కాల్చాలి. వీడియోలో మేము చూపించిన విధంగా పూరీని కాల్చుకోండి, చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీకు పూరి పిండి గన మెత్తగా అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫోక్ స్పూన్ తోటి అట్లా ఘాట్లలాగా పెట్టుకొని పూరి చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. మసాలా పూరి రెడీ. సమ్మర్ స్పెషల్ మసాలా పూరి రెడీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ను.